షష్ఠీ కేచరి తంత్రశాస్త్రంలో పెద్ద దేవత. ఆ దేవత వాహనం పిల్లి. ఆ పిల్లి మాయ ఎవరి దగ్గర ఉంటే ఆ మనిషికి అందరూ దాసోహం అవ్వాల్సిందే. అమ్మా కొంచెం నీళ్లు పోయమ్మా. ఏం పెట్టావురా ఈ నేల్లో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది. ఈ నేల తాకి ఈ నీరు తాగి 14 ఏళ్ళైంది. వస్తానమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆదికేశవరెడ్డి గారి మనవండి. చచ్చా, ఏంటమ్మా ఇది? నేను మీ బిడ్డలాంటి వాడినమ్మా. నాకు మీరు దండం పెట్టకూడదు. నువ్వు బాగుండాలి బాబు. ఈడే ఉంటావా? ఈడే ఉంటావు నువ్వు ఇంకా? ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. అది మీలో ఒక్కడిగా. నీ మొహంలాగే చండాలంగా ఉంది. వేరే తెమ్మంటారా? నువ్వు బాగాలేవని వేరేదాన్ని తెచ్చుకున్నానా? ఏదో రకంగా బండి నడపట్ల ఇది అంతే. ఆయనే వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందిని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకెదురు పడకూడదు. ఇది నీ అత్త హుత్తి సన్నాసి. ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి బల్లెలా ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. నందు, మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి. మీ నాన్నగారు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను.
విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఎప్పుడేయడం పెద్ద కష్టమై కాదు. పళ్ళు 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 కొరక్కు పళ్ళు కొరుకుతున్నాడేంటో. ఏయ్, విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. గంగిరెడ్డి అన్నా, తెలుసు సూర్య. సేమ్ అంటే ఎట్టుంటుందిరా? ఓ, ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలం ఇస్తా. నా ముందు తల దించుకొని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా ఇంకా? చాలా ఉంది. నీకు ఇంకో ట్విస్ట్ ఇవనా బాబాయ్? ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. చూడు, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా కేవలం 12 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ నీకోసం నేను నా ఊళ్ళో, అదేరా ఈ రాయలసీమ గడ్డ మీద నా ఇంట్లో 24 గంటలు వెయిట్ చేస్తాను. వచ్చి పీక్కొనే దమ్ముంటే పీక్కో. నందో,